రోడ్డు భద్రతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో కొత్త ట్రాఫిక్ నిబంధనలను తీసుకురాబోతోంది కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ. 18 ఏళ్లలోపు పిల్లలతో ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే సాధారణం కంటే రెట్టింపు జరిమానా విధించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అలాగే డ్రైవర్లకు మెరిట్, డీమెరిట్ పాయింట్స్ సిస్టమ్స్ ను కూడా తీసుకురాబోతోంది. ఇది మనం ట్రాఫిక్ నియమాలను పాటించడం, ఉల్లంఘించడంపై ఆధారపడి ఉంటుంది. మెరిట్ అండ్ డీమెరిట్ సిస్టంలో డ్రైవర్ కు థ్రెషోల్డ్ డీమెరిట్ పాయింట్లు వచ్చినట్లయితే వారి డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ట్రాఫిక్ నిబంధనల నేపథ్యంలో వాహనదారులకు అధికారులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ వారు వాహనంలో ఉన్నప్పుడు డ్రైవర్లు మరింత జాగ్రత్తగా వాహనాలు నడపాలని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ కొత్త నిబంధన ప్రకారం పిల్లలు వాహనంలో ఉన్నప్పుడు సీటు బెల్ట్ ధరించకపోవడం, స్పీడ్ లిమిట్ మించి వెళ్లడం, ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేయడం వంటి ఉల్లంఘనలు చేస్తే ఆ వాహనదారుడికి సాధారణ జరిమానాతో పాటు అదనంగా రెట్టింపు జరిమానా వేస్తారని కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. ట్రాఫిక్ ఉల్లంఘన సాధారణంగా 1000 రూపాయల జరిమానా విధిస్తే పిల్లలు వాహనంలో ఉన్నప్పుడు 2000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, పిల్లల భద్రత దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు నిబంధనలను మరింత కఠినంగా పాటించాలి. స్కూల్ బస్సుల్లో పిల్లలున్నప్పుడు డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి. కానీ ఆ సమయంలో నిబంధనలను పాటించకపోవడం ఎక్కువవుతోంది. అందుకే జరిమానాను రెట్టింపు చేయాలనే ప్రతిపాదనను కేంద్రం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.